మహేష్ గారు రాష్ట్ర వైఫల్యాలా లేక కేంద్రం వైఫల్యాలా చెప్పండి మహేష్ గారు. ముందు అసలు ఈ రాష్ట్రం ఎంతో కొంత వెనుకబడ్డానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ శత్రువు అయితే బీజేపీ దానికి అనుకూలం. ఇద్దరు కలిసి విడగొట్టారు పార్లమెంట్లో. ఆ రోజు స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నారు, దాన్ని చట్టబద్ధత తేలేదు. తర్వాత బీజేపీ వచ్చింది. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు పోరాడారు 5 ఏళ్ళు. ఇప్పటివరకు ఎప్పుడు ప్రధానమంత్రి కలిసినా ప్రధానమంత్రి గారిని స్పెషల్ స్టేటస్ అడుగుతున్నారు. ముందు అది ఇమ్మనండి. ఏదో రైల్వే జోన్ ఇస్తానంటే ల్యాండ్ ఇవ్వలేదంట. ఏమన్నా అర్థం ఉందండి? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆపమని అసెంబ్లీ కన్నా పెద్ద సభ ఏమి ఉండదు రాష్ట్రంలో. సభలో తీర్మానం చేసి పంపించాం. జనసేన వాళ్ళు అంటారు మరి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. మీరు ఇప్పుడు బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నారు కదా, మరి ప్రకటించండి. మోడీ గారి చేత, అమిత్ షా గారి చేత ప్రకటన చేయించండి. అది చెప్పరు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఈ 4 పార్టీలు పరిస్థితి చెప్తాను. నిన్న తెలంగాణలో కాంగ్రెస్ గెలవడానికి తెలుగుదేశం ఆగిపోయింది. జనసేన పోయి బీజేపీతో పొత్తు పెట్టుకుంది. రేపు ఇక్కడ ఎవరితో కలుస్తున్నాడో వాళ్ళ క్లారిటీ లేదు. జాతీయ పార్టీలేమో 1% 2% ఇక్కడ బీజేపీకి కాంగ్రెస్కి ఉన్న ఓట్ షేరు. సరే, రాజకీయాల్లో నాయకులు ఆశతో బతకాల్సిందే, బతుకుతారు. వీళ్ళు అత్యాశతో బతుకుతున్నారు. ఈ 2 పార్టీలు అంటే అధికారంలోకి వస్తాయంటే ఎవరు రారు. నిన్న టైమ్స్ నౌ సర్వే చూశారు, 50%. అదేం మా ఛానల్ కాదు కదా, అదే మాకు సంబంధించిన జాతీయ ఛానల్ కూడా 50-51%తో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ముందంజలో ఉన్నాడు. ఇంకా